వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ చర్చ మీద డిస్కషన్ జరుగుతుంది. నిన్న ప్రధానంగా ఎప్పుడైతే కాళేశ్వరం కావచ్చు, సో ఇతరితర గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల మీద, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద చర్చ జరుగుతూ ఉంటే నిన్న కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా సభ నుంచి వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. ఓవైపు కమిషన్లు తీసుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వలేకపోతుందంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తే, నిన్న ఇక డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాత్రం నిన్న కేటీఆర్ మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్ అంటూ నిన్న బట్టి విక్రమార్క నిండు సభలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్, మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ మీద నిన్న బట్టి విక్రమార్క సీరియస్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు 10th క్లాస్ పేపర్లు లీకేజ్ వ్యవహారంలో సో తప్పుడు ప్రచారం చేశారు ఎక్స్ వేదికగా అంటూ కేటీఆర్ మీద కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇక నల్గొండలో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. నకరకల్ పిఎస్ సంబంధించి సో SC/ST అట్రాసిటీ కేసు కేటీఆర్ మీద పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక ఆరోపణలు చేశారంటూ ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. సో ఇదిలా ఉంటే ఇక తెలంగాణలో ఉప ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి, పార్టీ ఫిరాయింపు 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అంటూ నిన్న నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండు. గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయి, గతంలో రాజ్యాంగ పరంగానే మరి రాజ్యాంగాన్ని కాపాడడం, గతంలో రాజ్యాంగం లేదా, ఇప్పుడు రాజ్యాంగం లేదా, సో రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఉప ఎన్నికలు రావు, రాజ్యాంగబద్ధంగానే స్పీకర్ వ్యవహరిస్తున్నాడని చెప్పేసి నిన్న సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం కొంత చర్చనీయాంశంగా మారింది. మొన్నటిదాకా ఉప ఎన్నికలు వస్తాయి, సర్వం సిద్ధంగా ఉండాలి, మీరంతా కొట్టాడాలి, 10కి 10 మనమే సొంతం చేసుకుంటామన్నటువంటి కేటీఆర్ నిన్న ఒక్కసారిగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలతోటి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో అయోమయంలో పడిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఆన్లైన్ బెట్టింగ్ ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణ జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయి డేటాను బయట తీసి ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా తొలివేలలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, కేటీఆర్పై పేపర్ లీక్ కేసు, ఇటీవలే ఎక్స్లో పోస్టులు మాపై తప్పుడు ప్రచారం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ కాపీ కూడా మనకు బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ కంప్లైంట్ కాపీ కూడా చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ నల్గొండ PS నకరికల్లు యాక్ట్ అండ్ సెక్షన్స్ 353(1)C 353(2) BNS 3 SC/ST POA యాక్ట్ కింద నిన్న కేటీఆర్ మీద ఇక్కడ కేసు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఒక్కసారి మనం చూస్తున్నాం. నకరికల్లు PSకు సంబంధించి ఇక్కడ రైట్ నకరికల్లు PSకు సంబంధించి మనకు కనబడతా ఉంది క్లియర్గా. ఇంకా కేటీఆర్ పేరు ఇక్కడ శ్రీ కేటీఆర్ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడనేమో యాక్ట్ SC/ST యాక్ట్ మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా ఇదంతా కూడా నకరికల్కి సంబంధించి నరేందర్ అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. కంప్లైంట్ ఇన్ఫార్మ్డ్. సో నిన్న SC/ST అట్రాసిటీ కేసు అయినట్టు తెలుస్తోంది. సో ఇదిలా ఉంటే ఒక్కసారి మనం హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తలకు పోదాం. ఇక జంపింగ్ ఎమ్మెల్యేలు సేఫ్, వేటు ఇప్పట్లో లేనట్లే. సీఎం వ్యాఖ్యలు అర్థం ఇదేనా? హాట్ టాపిక్గా రేవంత్ వ్యాఖ్యలు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు లేవు, అభివృద్ధిపై దృష్టి పెట్టండి, సుప్రీం తీర్పు తర్వాత చూద్దాం, జంపికలకు మేము పదవులు ఇవ్వలేదు, BRS మంత్రి పదవులు ఇచ్చింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్, సుప్రీం విచారణ మరుసటి రోజే వ్యాఖ్యలు. ఇక వేటు ఇప్పట్లో లేదంటూ ముఖ్యమంత్రి నిన్న నిండు సభలో మాట్లాడడం వెనుక ఇక జంపింగ్ ఎమ్మెల్యేలకైతే 1000 ఏళ్ళ బలం వచ్చినట్టు అయింది. ఇక మమ్మల్ని BRS నాయకులు ఏం చేయలేరు, తెలంగాణలో ఉప ఎన్నికలు రావు, ముఖ్యమంత్రి మాకు భరోసా ఇచ్చినటువంటి ఒక 1000 ఏనుగుల బలంతో వాళ్ళు నిన్న మంచిగా నిద్రపోయినట్టు, మంచిగా పుష్టిగా తిని ప్రశాంతంగా నిద్రపోయి ఉండొచ్చు. ఎందుకంటే సుప్రీం తీర్పు వచ్చినప్పుడు చూద్దామని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి కాబట్టి. సో ఇక్కడ జంపింగ్ ఎమ్మెల్యేలకు అయితే ఊరట లభించినట్టే, ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావంటూ నిన్న కామెంటు దానికి అర్థం ఇస్తూ ఉంది. ఇక సీతక్కకు హోంశాఖ, విజయశాంతికి నో, క్యాబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం, ఎస్టీలకు ఒకటే బెర్తు, ఇందుకే సీతక్కకు కీలక శాఖ, బీసీ కోటలో ఫుల్ కాంపిటీషన్, రేసు నుంచి విజయశాంతి అవుట్, కాంగ్రెస్ పార్టీ వర్గాల గుసగుసలట. మరి విజయశాంతికి మొన్నదాకా ఢిల్లీకి పోతుంది, అధిష్టానము అవకాశం ఇస్తున్నటువంటి ప్రచారం జరిగింది. బట్ ఎటువంటి అవకాశం లేదట.
ఇద్దరు స్పాట్ డెడ్, బైకును ఢీకొట్టిన కార్, యువకులు అక్కడికక్కడే మృతి. సికింద్రాబాద్లో ఘటన అంటూ వార్త కనిపిస్తుంది. ఇక మరో వార్త, విజయ్ రాణాలకు జైలే, సెలబ్రిటీలు టెన్షన్. బెట్టింగ్ కేసులో బిగిస్తున్న ఉచ్చు, ఎవరిని వదిలేది లేదు. ఆన్లైన్ బెట్టింగ్పై కఠిన చర్యలు, త్వరలోనే సిట్ ఏర్పాటు చేస్తాం, ప్రమోట్ చేసిన వారిపైన యాక్షన్. సీఎం రేవంత్ సంచలన ప్రకటన అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఇక అక్రమ నిర్మాణానికి 6 బలి, శిథిలాల కింద చిక్కుకొని మృతి. భద్రాచలంలో కుప్పకూలిన భవనం, పీఠం పేరుతో బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ప్రమాదం జరగానే నిర్వాహకుడు పరారు. కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు. ఇది ఎంత దారుణం అంటే, ఈ బిల్డింగు పాత నిర్మాణం మీద, అంటే పాత బిల్డింగ్ ఆల్రెడీ ఒక 1 ఫ్లోర్ ఉన్నట్టున్నది, జీ ప్లేస్ ఉన్నట్టున్నది. సో గ్రౌండ్ ఫ్లోర్ G+1 ఏమున్నట్టున్నది. సో ఆ పాత బిల్డింగ్ మీద అక్కడ మున్సిపల్ అధికారులు కూడా చెప్పినట్ట ఎట్టి పరిస్థితుల్లో దీని మీద కట్టొద్దు, ఇది నాణ్యత లేకూడదని. అయినా కూడా మనోడు మతం పేరు చెప్పి 5 అంతస్తులు 6 అంతస్తుల బిల్డింగ్ కడితే, సో అదృష్టవశాత్తు ఎవరు ఎక్కువ మంది అక్కడ లేరు, 6 మంది ఏమున్నట్టున్నారు. ఆ బిల్డింగు ఒక్కసారిగా కుప్పకూలిపోయిందట. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అక్కడ జనాలు కనుక వచ్చి ఆ బిల్డింగ్లో నివసించి ఉంటే మాత్రం ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది. సో అధికారులు చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి చెవున పెట్టుకోర్రి, ఈ అధికారులు ఇట్లే ఉంటారు కదా, మేము బిల్డింగ్ కడితే ఏమవుతుందంటే ఇట్లా అవుతుంది. సో ఒక్కసారిగా ఇక చూడండి, ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా బ్రెడ్ ముక్కలు లెక్క, 1 2 1 2 3 4 5 ఇవన్నీ కూడా స్లాబ్లు, ఇవన్నీ స్లాబ్లన్నీ ఇట్లా ఒక్క చోటుకు వచ్చి బ్రెడ్ ముక్క లెక్క అయిపోయినాయి. రైట్, ఈనాడున్నటువంటి హెడ్లైన్ చూస్తే, ఉప ఎన్నికలు రావు, మా దృష్టి అభివృద్ధి సంక్షేమంపైనే, ఇక వ్యసనాలకు తెలంగాణలో తావులేదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సిట్ ఏర్పాటు, శిక్ష పెంచేలా చట్ట సవరణ. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ఇక అది అమానవీయ క్రూరమైన అభిప్రాయం. అత్యాచారం నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలపై స్టే విధిపంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం, కమిషన్ల ఆరోపణలపై భట్టి ఆగ్రహం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటూ వ్యాఖ్య, సభ నుంచి వాకౌట్ చేసిన భారాస. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్గా మనకు కనిపిస్తుంది. మెయిన్లో కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, మేం ఓ బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం, మీలా అడ్డగోలుగా దోచుకోవడానికి రాలేదు, మీ పాపాల వల్లే బిల్లులన్నీ పెండింగ్, బట్టి 30% కమిషన్లు తీసుకుంటున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అట్టుడికిన సభ. ఇక బట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల నిరసన వాకౌట్. ఇంకేం చేస్తారు వాకౌట్ చేయకపోతే? వాళ్ళు చేయాలనుకునేదే వాకౌట్, ఎట్నో చేయాలి, లొల్లి పెట్టుకోవాలి, బయటకు పోవాలి. మా సీఎం మంచోడు, అందుకే మీరు 15 నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు, మరో 1000 జన్మలు ఎత్తిన బీఆర్ఎస్కు అధికారం కల అంటూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక కామన్ ఏమైనా కొత్తగా అనిపిస్తున్నాయంటే, కోర్టులో అంశం, అసెంబ్లీలో సీఎం తీర్పు, ఎమ్మెల్యేల అనర్హతపై సీఎం వ్యాఖ్యలు, సభ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటూ హరీష్ రావు కామెంట్. ఇక సీఎం ఎక్కడ కోర్టు పేరు తీయలేదు, శాసనసభలో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, చట్టసభలో ఏ అంశంపైన మాట్లాడే అవకాశం ఉంటుందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కనిపిస్తుంది కదా, భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం, కూలిపోయిన భవనం వద్ద రోధిస్తున్న మేస్త్రి ఉపేందర్ భార్య, కుటుంబ సభ్యులు. సహాయక చర్యల్లో సింగరేణి రెస్క్యూ బృందం అంటూ వార్త కనిపిస్తుంది. శిథిలాల కింద 2 మేస్త్రీలు, పలువురు కూలీలు ఉండే అవకాశం, కొనసాగుతున్న సహాయక చర్యలు కాపాడాలంటూ ఓ మేస్త్రి ఆర్తనాదాలు. స్లాబ్కు రంధ్రం చేసి ఆక్సిజన్ నీరు పర్యవేక్షిస్తున్న కలెక్టర్ అధికారులు. పాత భవనంపై సామర్థ్యానికి మించి 5 అంతస్తుల నిర్మాణం వల్లే ప్రమాదం, పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయిన భవన యజమాని అట. నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి, ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం. ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు, నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాగ్మూలం. జస్టిస్ వర్మ ఇంటికెళ్ళి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన పిల్పై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు. ఇక రిజిజ్ను కలిసిన అలహాబాద్ హైకోర్టు లాయర్లంటూ అలహాబాద్ హైకోర్టు వద్ద సమ్మె చేస్తున్న న్యాయవాదులంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక న్యాయమూర్తి ఇంట్లో డబ్బులు, నోట్ల కట్టలు దొరికినటువంటి ఇష్యూ మనకు నిన్న మనం చూసినాం కదా, దానికి సంబంధించింది. ఇక అప్సర హత్య కేసులో సాయికృష్ణకు జీవిత ఖైదీ, 10 లక్షల జరిమానా, అందులో 9.7
75 లక్షలు మృతురాలు కుటుంబానికట. ఇక సాక్షులను తారుమారు చేయాలని ప్రయత్నించినందుకు మరో 7 ఏళ్ల జైలు. రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు. 2023 జూన్ 3న పథకం ప్రకారం అప్సరసను చంపిన పూజారి సాయికృష్ణ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం, పెళ్లికి అప్సరస ఒత్తిడి చేయడంతో హత్య అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, హైలైట్గా ఏం కనబడతా ఉన్నాయండి. సో హైలైట్గా ఎగిరెగిరి పడితే ఎన్నికలు రావంటూ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వార్త. సో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే కుట్రలు, అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారు, అన్ని వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ సీరియస్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకుపోతుందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిండు సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఎన్డీఎస్ఏ ఇదే చెప్పింది. మంత్రి ఉత్తమ్ ఏమంటుండు 3 బ్యారేజీలు డిజైన్లలోనే లోపాలున్నాయి, ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, వారంలో ఎన్డీఎస్ఏ 10 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది, వాటి ఆధారంగానే ముందుకు వెళ్తాం, కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామంటూ వెల్లడి. చూడాలి, కొత్త రేషన్ కార్డుదారులు సన్న బియ్యం కోసం తహతలాడుతూ ఉన్నారు, ఎప్పుడు సన్న బియ్యం వస్తుంది ఇంకా అని. ఇక సభలో నన్ను మాట్లాడనిస్తలేరు, స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ, నా సీట్లో నేను సైలెంట్గా కూర్చుంటున్నా, వారం నుంచి ఇదే పరిస్థితి అంటూ ఇక రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఫైర్ అవుతూ ఉన్నాడు. అసెంబ్లీలో కమిషన్ల లొల్లి, డిప్యూటీ సీఎం బట్టి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం, ప్రభుత్వంలో పన్నులు కావాలంటే 30% కమిషన్లు అడుగుతున్నారంటూ కేటీఆర్, బిల్లులు క్లియరెన్స్కు 20% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు, దమ్ముంటే ఆరోపణలు నిజామని నిరూపించినట్టు భట్టి విక్రమార్క ఫైర్. ఇరిగేషన్పై చర్చ జరుగుతుంటే పాపాత్ములు పారిపోయారు, బీఆర్ఎస్ సభ్యులపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఫైర్. భద్రాచలం కుప్పకూలిన బిల్డింగ్ హైలైట్ కనిపిస్తుంది. నల్లగా ఉంటే ఎందుకు ఈ వివక్షత, కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ ఫేస్బుక్ పోస్ట్ వైరల్. సమాజంలో చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నా, నాకు మళ్ళీ జన్మనిస్తే తెల్లగా పుడతానని మా అమ్మతో అన్న, నలుపు రంగు సిగ్గుపడాల్సిన విషయం కాదంటూ కామెంట్. దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే దిశలో కూడా యాస్టీస్గా వార్త కనిపిస్తుంది. ఇక్కడ ఎంఎంటీఎస్లో పానిక్ బటన్స్, బోగిలో సీసీ కెమెరాలు సైతం, మహిళా కోచ్లో ప్రత్యేకంగా ఏర్పాటు, అత్యవసర సమయంలో తక్షణ సహాయం కోసం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం. సో మీ అందరికీ తెలుసు, మొన్న ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక అమ్మాయి పైన ఒక అఘాయంతకుడు అత్యాచారం చేయబోయిండు. ఆ అమ్మాయి ఆ ఎంఎంటీఎస్ ట్రైన్ల నుంచి దుంకి కంకరాల మీద పడి ఆమె మొత్తం తలకు చేతికి డ్యామేజ్ అయింది. సో ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎంఎంటీఎస్ ట్రైన్ కావచ్చు, ఇతర ట్రైన్లో కావచ్చు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం బోగిలలో. అండ్ బ్రీత్ అనాలిసిస్, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్, మనం బయటకు పోతే బండి తీసుకొని పోతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎట్లా చేస్తారో అట్లా రైలు ఎక్కే ముందు ఎవరైనా అనుమానంగా ఉన్నటువంటి తాగుబోతులు ఎవరంటే వాళ్ళకు నిజంగానే మందు తీసుకున్నారు అలా అని చెప్పేసి టెస్ట్ చేస్తారట. టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళని అలౌ చేస్తారు. అండ్ దాంతోపాటు ఈ సీసీ కెమెరాలు ఎప్పటికీ కంట్రోల్ రూమ్లో మానిటరింగ్లో ఉంటాయి. ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా, లేడీ కంపార్ట్మెంట్లకు పోయినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కొత్తగా ఈ రకంగా ఎంఎంటీఎస్లో పానిక్ బటన్స్ను ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట. ఇక బెట్టింగ్ యాప్స్పై సిట్టు, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చట్టంలో మార్పులు. సో నిన్న రేవంత్ రెడ్డి చెప్పింది కదా నిండు సభలో, ముఖ్యమంత్రి చెప్పినప్పటి నుంచి ఇక బెట్టింగ్ రాయిల గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి సిట్ విచారణ అమలు చేయబోతా ఉన్నారు. సిట్ విచారణకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఏం జరుగుతుందని చెప్పేసి ఒక్కొక్కరు వణికిపోతున్నారట. ఇక సీఎంకు వేరువేరుగా వినతి పత్రాలు అందజేస్తున్నటువంటి ఎస్టీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, మా కులాలకు మంత్రి పదవులు ఇవ్వండి, మాదిగా లంబాడల ఎమ్మెల్యేల డిమాండు. ఇక కొత్త దరఖాస్తుదారులకు సన్న బియ్యం ఏప్రిల్ 1 నుంచి పథకం ప్రారంభం, ఎక్కడున్నా రేషన్ షాప్లో తీసుకోవచ్చు, లబ్ధిదారులతో పాటు ఇతరులకు రాయితీపై సరుకులు. ఇక బీపీఎల్ వారికి 3 రంగుల కార్డు, ఏపీఎల్ వారికి గ్రీన్ కార్డులు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంటే బిలో ప్రావర్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా యావరేజ్ బిలో ప్రావర్టీకి సంబంధించిన వారు. ఇక కేటీఆర్పై కేసు నమోదు అనేది హైలైట్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇంకేమున్నాయి పెద్దగా, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఎండ కొడతా ఉందట, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. చెట్లు నరికివేత మర్డర్ కంటే దారుణమట. ఇక తాజ్ ట్రిపోజియం జోన్లో 454 వృక్షాల నరకడంపై సుప్రీం సీరియస్, ఒక్కో చెట్టుకు 1,00,000 చెల్లించాలంటూ దాల్మియా ఫార్మాస్
యజమానికి ఆదేశం. పర్యావరణానికి హాని కలిగించే వారిపై జాలి దయ అవసరం లేదు. తొలగించిన చెట్టే తిరిగి మొక్కలు నాటాలంటూ నేస్తలు తిరుగు. తొలగించిన చోటే తిరిగి మొక్కలు నాటాలట. ఒక్కసారి స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, బెట్టింగ్ అంతానికి సిట్టు ఆన్లైన్ యాప్లపై ఉక్కుపాదం అంటూ వార్త కనిపిస్తుంది. బైపోల్స్ ఎందుకు వస్తాయి, ఆ ప్రసక్తి లేదంటూ 2028లోనే అసెంబ్లీ ఎన్నికలంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకు కీలకంగా అనిపిస్తున్నాయి. స్వేచ్ఛలో నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేలు వాపస్ పోతారనే భయం, అందుకే బైపోల్స్ రావని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మీడియా చిట్చాట్లో హరీష్ రావు. అధినేతపై అసంతృప్తి, గులాబీకి డిప్యూటీ లీడర్లు లేనట్లేనా, ప్రకటించి పక్కన పెట్టేసిన కేసీఆర్ అధినేత తీర్పుపై పార్టీలో నిరసన స్వరాలు. నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు. ఇక బీఆర్ఎస్ గాలి విమర్శలు కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ ఫెయిల్ అంటూ వార్త కనిపిస్తుంది. సో విమర్శలను తిప్పికొట్టడంలో తడపడించిన సర్కార్, బిల్లుల చెల్లింపులో కమిషన్లు అంటూ బీఆర్ఎస్ ఆరోపణ. కౌంటర్ ఇవ్వడంలో ప్రభుత్వం, పార్టీల సమన్వయ లోపం. బీఆర్ఎస్ హయాంలో పాపాలే బిల్లులో జాపానికి కారణం. బీఆర్ఎస్ హయాంలో పాపాలే బిల్లుల జాప్యానికి కారణం అంటూ అసలు నిజాన్ని సభా సాక్షిగా చెప్పలేకపోయిన కాంగ్రెస్ అంటూ ఒక వార్త మనకి ఇక్కడ హైలైట్గా అనిపిస్తుంది. ఇక నహీం భూములకు రెక్కలు, స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ నిజాలు. అసెంబ్లీ సాక్షిగా నహీం ఆస్తుల ప్రస్తావన. బీఆర్ఎస్ పాపమేనని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మరోసారి నహీం భూములపై పెద్ద ఎత్తున చర్చ. తూప్రాన్ పేట్ ల్యాండ్స్పై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్. పక్కదారి పట్టిస్తున్న గనుల్లో తాజా మాజీ ఎమ్మెల్సీలు. భారీ వెంచర్ వేసిన విజయ్ జేబ్రీ ఇన్ఫ్రా. ప్రభుత్వ నహీం భూములను కలిపివేసుకుని దందా. నిషేధిత జాబితాలోని భూములలో దర్జాగా వ్యాపారం అంటూ వార్త కనిపిస్తుంది. ఇక కొనుగోళ్లకు సర్వం సిద్ధం. వడ్ల కొనుగోళ్లకు సర్వం సిద్ధం. కేంద్రాలు ఓపెనింగ్ సరే. కొర్రీలకు చెక్ పడేనా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1053 కేంద్రాలు, 26.76 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్. సన్న బియ్యం కొనుగోలుకు ప్రత్యేక సెంటర్లు పెడతారట. చూడాలి ఏం పెడతారో ఏం కథ. ఇక నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణ మొత్తం ఉప ఎన్నికలు రావు, ఇది రేవంత్ తీర్పు. ఎవరు ఎటువైపు వచ్చినా బై ఎలక్షన్స్ ఉండవు. అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులకు సీఎం అభయం. కేసు సుప్రీంకోర్టులో ఉండగానే ప్రకటించిన ముఖ్యమంత్రి. కోర్టు పరిధిలోని అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారు, పార్లమెంటరీ రూల్స్ని సీఎం ఉల్లంఘించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ సుప్రీంకోర్టు కన్నా గొప్ప అనుకుంటున్న రేవంత్. ఆ వ్యాఖ్యల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామంటూ కేటీఆర్. ఉప ముఖ్యమంత్రి భట్టి వ్యాఖ్యలు నిరసనగా సభా ప్రాంగణంలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులు. కమిషన్ల వివాదం, సభలో వాగ్వాదం అంటూ మనకు హైలైట్ కనిపిస్తుంది. ఇక నమస్తే తెలంగాణలో ఇంతకంటే ఇంకేమున్నాయి. ఇక దళిత బంధుకు కన్నం, లబ్ధిదారులకు ఇచ్చే నిధుల్లో ఓ అమాయత్యుడి కమిషన్ల వేట అంట. మరి ఎవరా అమాయత్యుడి కమిషన్ల వేట అనేది చూద్దాం. ఇది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇప్పటివరకు ఉన్నటువంటి హెడ్లైన్స్ చూస్తే, నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిట్ గురించి మాట్లాడడం, ఆన్లైన్ బెట్టింగ్ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పడం, మరోవైపు బట్టి మీద కేటీఆర్ కమిషన్లు 30% తీసుకుంటున్నటువంటి ఆ యొక్క అంశం ప్రధానంగా కనిపిస్తుంది. నిన్న ఉత్తమ్ కుమార్ మాట్లాడినటువంటి ఏదైతే కాళేశ్వరం మళ్ళీ నీళ్లు నింపితే ఈ కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది మేడిగడ్డ, ఇదంతా కూడా పూర్తిస్థాయి నివేదిక రాబోతూ ఉంది. సో ఆ నివేదిక వచ్చిన తర్వాత మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికే కమిషన్ అంతా నివేదికను రిపోర్ట్ను తయారు చేస్తున్నది హైలైట్ కనిపిస్తుంది. ఇంకోవైపు SC/ST అట్రాసిటీ కేసు కేటీఆర్ మీద నమోదైంది. 10th క్లాస్ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి వ్యవహారం ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.